ప్రజల సమస్యలను దూరం చేసేందుకే వార్డుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం 2వ డివిజన్ పరిధిలోని చంగాలపల్లి, న్యూ పోరట్పల్లి తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వెంగళ బాపుతో కలిసి మేయర్ పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ నాలా కారణంగా ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతం ముంపుకు గురవుతుందని అన్నారు. దశాబ్దాల తరబడి నాలాలో పూడిక తొలగించకపోవడంతో చిన్న వర్షానికి కూడా ఇళ్లలోకి నీరు ప్రవహిస్తుందని తెలిపారు. ఈ సమస్యపై ఎన్టీపీసీ అధికారులను సంప్రదించగా వారు నాలాలో పూడిక తొలగించడానికి అంగీకరించారని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ దఫా వరద ప్రభావం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎస్టీ కాలనీలో ఒక వంతెన కూడా నిర్మించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్టీపీసీ అధికారులను కోరినట్లు తెలిపారు. 2వ డివిజన్లో కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం ఉందని వార్డు సందర్శనలో గుర్తించామని, త్వరలోనే నిర్మాణపు పనులు చేపడతామన్నారు. సింగిల్ ఫేజ్ విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు తమ దృష్టికి తీసుకురాగా వెంటనే 3 ఫేజ్ సరఫరా కొరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్న విషయం కూడా గమనించామని, మిడిల్ పోల్స్ వేసి సమస్య పరిష్కరిస్తామని అన్నారు. వంగిపోయిన శిథిలమైన స్తంభాలను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పైప్ లైన్లు ఉన్నప్పటికీ కొంతమంది నల్లా కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకోలేదని గమనించామని, వారికి మున్సిపల్ సిబ్బందిచే అవగాహన కల్పించి ఇప్పిస్తామన్నారు. నగరాన్ని శుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే పాలకవర్గం కృషికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రోడ్లు, కాలువలపై ఆక్రమణలు చేయవద్దని, చెత్త వేయరాదని సూచించారు. ఈ స్వచ్ఛ రామగుండానికి సంబంధించి ఏదైతే దుర్గాయపల్లి కానీ జంగాలపల్లి ఈ ప్రాంతం అంతా కూడా పవర్ చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. సింగిల్ ఫేజ్ ఉన్నది ఇక్కడ అంతా కూడా. ప్రతి లైన్ కూడా మళ్ళీ 3 ఫేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదంతా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా ఏదైతే ఎన్టీపీసీ నుంచి వచ్చే వాటరు మెయిన్ డ్రైన్ నాలా ఏదైతే ఉన్నదో అది ప్రతి సంవత్సరం కూడా ఇళ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈరోజు ఎన్టీపీసీ అధికారులతో, హెచ్ఆర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అదే మాదిరిగా మున్సిపల్ అధికారులు కూడా దానికి కొన్ని సొల్యూషన్స్ చెప్పారు. అదంతా కూడా ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా ఈ జంగాలపల్లికి సంబంధించిన మెయిన్ నాలా ఏదైతే ఉన్నదో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పూడుకపోయి కనీసం నీళ్లు పోక అందరూ కూడా దుర్గంధంతో ఇబ్బంది పడుతూ ఉంటే మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా 10 మంది ఇప్పుడు డ్రైన్ క్లీనర్లతో కూడా అదంతా క్లీన్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ ఆర్పీలను కానీ అక్కడ సమాఖ్య వాళ్ళను, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మా మాజీ కార్పొరేటర్ పద్మలత వాళ్ళు ఇవాళ డోర్ టు డోర్ తిరుగుతూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఇల్లు వాళ్ళకు కూడా చెత్త అనేది మున్సిపల్ ట్రాలీకి, మున్సిపల్ ట్రాక్టర్కు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ ఈ ఉదయం నుంచి కూడా దాదాపుగా ఒక 100 ఇండ్లు తిరగడం జరిగింది. దాంతో ప్రతి వాళ్ళ దగ్గర కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాం. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాం, తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ట్రాలీ ఏదైతే వస్తుందో ఆ ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ చెత్త ఇచ్చేసి మీ వాడను ఈ నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ ప్రాంతం అంతా కూడా కలిగిస్తున్నాం. ఇక్కడ అనేకమైన అంటే ముఖ్యంగా పవర్కు సంబంధించి కానీ అండర్ గ్రౌండ్కు సంబంధించిన సమస్యలు అన్నీ ఉన్నాయి. మా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఏదైతే రోడ్లకు ఇరువైపులా ఎంక్రోచ్మెంట్స్ చేసినవి ఉన్నాయో ఈరోజు మా టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా ఈరోజు తీయించడం జరిగింది. జేసీబీలు, బాబ్ కార్డ్స్ అంతటితో కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ దూరం చేసేందుకు ఈరోజు వార్డు బాట పట్టినాం. ప్రతి డివిజన్ కూడా తిరుగుతూ ఉన్నాం. దయచేసి రామగుండం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. ఈ నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎన్పీటీసీఎల్కు సంబంధించిన ఏఈ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా వచ్చి దీనికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయించమని చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సంబంధించిన పనులన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఏదేదైతే ప్రజలకు అవసరం ఉందో, ప్రజలకు కావలసిన కనీస మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత రామగుండం నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మీద, మున్సిపల్
కు సంబంధించిన మా మీద ఉన్నది. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేందుకు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు ప్రతి డివిజన్ కూడా తిరుగుతూ ఉన్నాం. సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాగా మేయర్ ఆదేశాల మేరకు వార్డు సందర్శనలో భాగంగా మెప్మా సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటా తిరుగుతూ స్థానికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. డివిజన్లోని పలు వీధుల్లో రోడ్డు మీదకు వచ్చి దారికి అడ్డుగా ఉన్న పిచ్చి చెట్ల కొమ్మలను మేయర్ దగ్గరుండి తొలగింపజేశారు. అప్పటికప్పుడే వాటిని ట్రాక్టర్ల ద్వారా తరలించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ద్వారా సిబ్బందికి, అధికారులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ద్వారా సిబ్బందికి, అధికారులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేరుగు భూలక్ష్మి, నగరపాలక సంస్థ ఎస్సి గురువీర, ఈజీ పివి రామన్, టిపిఎస్ నవీన్, డిఈ ఈ జగదీష్, షబాజ్, జమీల్, శాంటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, నాయకులు దాసరి విజయ్, వెంగళ పద్మలత, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.